స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకొని నేను 3/4 గ్లాస్ వేస్తున్నానండి. చాలు నాకు 3/4 గ్లాసు. గ్లాస్ వేసుకుంటే గ్లాస్ వేసుకోండి. నేను 3/4 గ్లాస్ వేస్తున్నాను. 2 3/4 గ్లాసులు నీళ్ళు వేస్తే చాలండి. 1కి 2 ఇంతలు. దీన్ని ఇలా వేసుకొని దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక 3/4 గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. చూసుకొని వేసుకోండి, నీళ్ళు పైకి తోలుతాయి. చూడండి, 2 గ్లాస్ నీళ్ళు వేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. సరిపడినంత ఉప్పు వేసుకోండి. అర స్పూన్ నూనె వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక విజిల్ వదిలేయండి. ఒక విజిల్ రానివ్వండి. ఇది చల్లారే లోపల దీనికి కావాల్సిన కాయగూరలు కోసుకుందామండి. ఉప్మా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి. ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకోండి. ఒక అంగుళం అల్లం ముక్క తీసుకోండి. 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇవన్నీ సన్నగా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. చూడండి, ఇలా కోసి పెట్టుకోండి. అన్ని చిన్న చిన్న ముక్కలు ఇలా కోసి పెట్టుకోండి. ఇప్పుడు ఉప్మా రెడీ చేద్దాం రండి. అంతా పోయే లోపల దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి బాండ్లీ పొయ్యి మీద పెట్టండి. ఒక 2-2.5 స్పూన్లు నూనె వేయండి. ఉప్మాకి కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలండి, బాగుంటుంది. నూనె తక్కువగా వేస్తే బాగోదు. చూడండి, నూనె బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. చూడండి, ఒక 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకోండి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. వేరుశనగ గుళ్ళు వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా బాగుంటుంది. చూడండి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. 1 స్పూన్ మినపప్పు వేసుకోండి. ఇవన్నీ బాగా కలపండి. 4 పక్కల బాగా వేగాలండి. ఇది శనగ గుళ్ళు బదులు జీడిపప్పు వేసుకుని బాగుంటుందండి. అల్లం ముక్కలు ఉన్నాయి కదండి, అల్లం ముక్కలు వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. కరివేపాకు ఉంది కదండి, కరివేపాకుని ఇలా తుంచి వేయండి. స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ బాగా వస్తుందండి. కరివేపాకు తుంచేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదండి,
ఈ పోపుకి ఎంత ఆ ఉప్పు దానికి సరిపోతుందండి. ఈ పోపుకి కావాల్సిన ఉప్పు కొంచెం వేసుకోండి. పోపుకి కావాల్సిన ఉప్పు మాత్రం వేసుకోండి. ఉప్పు ఎక్కువైపోతుంది, చూసుకొని వేసుకోండి. గోధుమ నూనె ఉప్మా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఉప్మా అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టపడి తింటారండి. గోధుమ నూనె ఉప్మా చాలా మంచిది. మనం ఇలాగా తాలింపు వేసి కుక్కర్లో రవ్వ ఉడికించేస్తే ఈ పోపు దినుసులన్నీ క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇంకా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పాలండి. చాలా బాగుంటుంది. చూడండి ఉప్మా గోధుమ నూక చూడండి ఎలా ఉడికిందో, చాలా బాగా ఉడికిందండి. చూడండి చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. దీన్ని పోపులోకి వేసుకోండి. ఇద్దరు తినచ్చండి ఉప్మా. బాగా కలుపుకొని ఉప్పు తీసుకోవాలి. కావాలంటే నాకు ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోండి. చూడండి పొరపాటులాగా ఎంత బాగా వచ్చిందో ఉప్మా. ఉప్మా అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టపడి తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది, వేడివేడిగా చాలా బాగుంటుంది. ఉప్పు చూసుకోండి. నాకు కొంచెం ఉప్పు తక్కువైందండి, ఉప్పు వేస్తున్నానండి. ఎప్పుడు ఉప్పు ఎక్కువ వేయకండి, కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. తక్కువ అయితే మనం వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైపోతే దానిలో కనిపించలే. ఉప్మా చేసేవారు చాలా మంది చేసే పని ఇదే, ఉప్పు ఎక్కువ వేసేస్తారు. చాలా బాగా వచ్చిందండి. అంతేనండి, ఉప్మా రెడీ. చాలా బాగుంటుందండి. మన ఉప్మా రెడీ అయిపోయిందండి. దీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. టేస్టీ గోధుమ నూక ఉప్మా రెడీ అండి. మీరు ఈ రకంగా ఉప్మా చేస్తే ఎంత ఇష్టం. ఉప్మా అంటే ముఖం తిప్పుకునేవారు, ఇష్టం లేని వారు కూడా చాలా చక్కగా ఇష్టపడి 2 టైమ్స్ 3 టైమ్స్ వేయించుకొని తింటారండి. చాలా బాగుంటుందండి. ఈ రీతిగా ఉప్మా చేయండి. గోధుమ నూక ఉప్మా చాలా బాగుంటుందండి. ఓకేనండి, ప్లీజ్ అండి మీరు ఈ వంట చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.